వచ్చే పార్లమెంట్ ఎన్నికలపై తెలంగాణ బీజేపీ నేతలు గురిపెట్టారు. ఎక్కువ సీట్లు గెలుచుకునేలా వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారు. కాంగ్రెస్ను ఢీకొట్టేందుకు బలమైన అభ్యర్థుల్ని ఎంపిక చేసే దిశగా పార్టీ నాయకత్వం చర్యలు చేపట్టింది. ఉమ్మడి నల్లగొండ జిల్లాలో ఇప్పటికే బూర నర్సయ్య గౌడ్కు సీటిచ్చిన కమల దళం నల్లగొండ అభ్యర్థిపై దృష్టి పెట్టింది. ఈ స్థానాన్ని ఓసీలకు ఇవ్వొచ్చని భావిస్తున్నారు. ఆశావహులు ఎవరికి వారు ప్రయత్నాలు చేసుకుంటున్నారు. నల్లగొండ బీజేపీ టికెట్ ఆశిస్తున్న నేతలు ఎవరు, పార్టీ నాయకత్వం ఆలోచనలు ఎలా ఉన్నాయి? వాజ్ ది స్టోరీ. తెలంగాణలో పార్లమెంట్ ఎన్నికల హీట్ పెరుగుతోంది. బీఆర్ఎస్, బీజేపీ కొన్ని స్థానాలకు తమ అభ్యర్థులను ప్రకటించాయి. కాంగ్రెస్ కూడా ఈ దిశగా కసరత్తు చేస్తోంది. హస్తం పార్టీని ఢీకొట్టేందుకు కమలదళం వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది. ఉమ్మడి నల్లగొండ జిల్లా భువనగిరి బీజేపీ అభ్యర్థి ఖరారయ్యారు. బీఆర్ఎస్ నుంచి బీజేపీలో చేరిన మాజీ ఎంపీ బూర నర్సయ్య గౌడ్ బరిలో దిగనున్నారు. నల్లగొండ నుంచి బరిలో దిగే పార్టీ అభ్యర్థి ఎవరనే అంశం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఆర్థికంగా బలమున్న నేతను ఎంపిక చేయాలని భావిస్తోంది. సామాజిక సమీకరణాలతో పాటు ప్రజాదరణ ఉన్న ఆశావహుల పేర్లను పార్టీ రాష్ట్ర నాయకత్వం బీజేపీ జాతీయ కమిటీకి సిఫారసు చేసినట్టు సమాచారం. పలువురు నేతలు టికెట్ ఆశిస్తున్నారు. బీజేపీ నల్లగొండ జిల్లా అధ్యక్షుడు నాగం వర్షిత్ రెడ్డి పేరు వినిపిస్తోంది. అసెంబ్లీ ఎన్నికల్లో టికెట్ ఆశించిన ఈ నేతకు సీనియారిటీ, సామాజిక సమీకరణాలు కలిసి రాలేదని పార్టీలో వినిపించింది. ఇప్పటికే భువనగిరి ఎంపీ టికెట్ బీసీ సామాజిక వర్గానికి చెందిన డాక్టర్ బూర నర్సయ్య గౌడ్కు కేటాయించడంతో నల్లగొండ టికెట్ ఖచ్చితంగా ఓసీలకు కేటాయించే అవకాశం ఉందనే టాక్ నడుస్తోంది. బీజేపీ నిర్వహించిన సర్వేలో నాగం వర్షిత్ రెడ్డికే ఎక్కువగా ఆదరణ ఉన్నట్టు తేలిందట. ఆర్థికంగా బలమైన నేత కావడం కలిసొచ్చే అవకాశంగా భావిస్తున్నారు. మరోవైపు బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు గంగిడి మనోహర్ రెడ్డి పేరు కూడా పరిశీలనలో ఉందనే ప్రచారం జరుగుతోంది. కమలదళం ప్రస్తుత అధ్యక్షుడు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, మాజీ దళపతి, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్తో మంచి సంబంధాలున్నాయి. వాస్తవానికి మనోహర్ రెడ్డి భువనగిరి లోక్సభ సీట్ ఆశించారు. కానీ మాజీ ఎంపీ బూర నర్సయ్య గౌడ్కు టికెట్ ఇవ్వడంతో ఇప్పుడు నల్లగొండ సీట్ వస్తుందనే ఆశాభావంతో ఉన్నారు. ఇక నల్లగొండలో సీనియర్ బీజేపీ నాయకుడు, న్యాయవాదిగా మంచి పేరున్న నూకల నరసింహారెడ్డి కూడా రేసులో ఉన్నారట. ఇటీవల నల్లగొండలో నిర్వహించిన బీజేపీ విజయ సంకల్ప యాత్రలో ఈ నేత చురుగ్గా పాల్గొన్నారు. పార్టీలో సుదీర్ఘకాలంగా పనిచేసిన అనుభవంతో పాటు ఆర్థికంగా బలం ఉండడంతో నరసింహారెడ్డికే టికెట్ దక్కే అవకాశం ఉందని అనుచరులు భావిస్తున్నారు. ఇక బీజేపీ సీనియర్ నేత గోలి మధుసూదన్ రెడ్డి కూడా నల్లగొండ టికెట్టుపై ఆశలు పెట్టుకున్నారట. ఆశావహులు ఎవరికి వారు తమ ప్రయత్నాలు చేసుకుంటున్నారు. ఇక బీజేపీ చేపట్టిన విజయ సంకల్ప యాత్ర ఉమ్మడి నల్లగొండ జిల్లాలో సక్సెస్ అయింది. దీంతో క్యాడర్ జోష్ మీదుంది. పార్లమెంట్ ఎన్నికల్లో ఇది కలిసొస్తుందని భావిస్తున్నారు. మరోవైపు ఆపరేషన్ ఆకర్ష్పై పార్టీ నాయకత్వం దృష్టి పెట్టింది. ఆ పార్టీల నుంచి బలమైన నేతలను కమల దళంలోకి ఆహ్వానించేలా పావులు కదుపుతోంది. ఓటర్లను ప్రభావితం చేసే సామర్థ్యం ఉన్న వారిని తీసుకుంటే పార్లమెంట్ ఎన్నికల్లో ప్రభావం ఉంటుందని పార్టీ నాయకత్వం భావిస్తోంది. నల్లగొండ అభ్యర్థిగా ఎవరికి అవకాశం ఇచ్చినా ఐక్యంగా పనిచేయాలని బీజేపీ నేతలు నిర్ణయించారు. ప్రధాని మోదీ పాలన పట్ల ప్రజల్లో సానుకూలత ఉందనే ప్రచారం జరుగుతోంది. అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఎలా ఉన్నా పార్లమెంట్ ఎలక్షన్స్ లో బీజేపీకే ఓటేస్తారనే భావం పార్టీ నేతల్లో కనిపిస్తోంది. ఈ పరిస్థితుల్లో నల్లగొండ టికెట్ ఎవరికి దక్కుతుందో చూడాలి మరి.